హాయ్ హలో అండి, స్వాగతం సుస్వాగతం మా ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్కి స్వాగతం. ముందుగా మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్ ఫ్యామిలీ తరపున మీ అందరికీ కూడా వీ హోప్ యు ఆర్ స్టేయింగ్ హోమ్ అండ్ స్టేయింగ్ సేఫ్. సో జాగ్రత్తగా ఉండండి, బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సో బయట పరిస్థితులే కాదు, మన ఎస్ఆర్హెచ్ టీంలో కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఏదైనా టీం కొంచెం కన్విన్సింగ్గా ఓడిపోయి కొంచెం మరీ పూర్ పెర్ఫార్మెన్స్ అవుట్ప్లేడ్ అంటే ఫ్యాన్స్కి కూడా డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం ఈజీ ఉంటుంది. సరేలేరా మరీ దారుణంగా ఆడడం ఓడిపోయామన్నట్టు ఉంటుంది. కానీ మన ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్లో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా గెలిచిన ఒక్క మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన మ్యాచెస్ అన్నీ కూడా విన్నింగ్ పొజిషన్స్లో ఉండి మనం ఓడిపోవడం జరిగింది. సో అట్లాంటి సందర్భాలు ఫ్యాన్స్కే కాదు, జనరల్గా క్రికెటింగ్ ఫ్యాన్స్కి కూడా చాలా అసలు ఏంటి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్రతి ఇయర్ ఎట్లో గట్ల ఏదో ఒకటి చేసి ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోతారు. చాలా స్ట్రాంగ్ యూనిట్ వాళ్ళు, చాలా యునైటెడ్గా ఆడతారు. ఎందుకు ఈ సీజన్ ఇట్లా జరుగుతుందనే డౌట్స్ చాలామందికి వచ్చినాయి. సో ఆ బాధితుల్లో రాహుల్ కూడా పాపం చాలా బాధపడ్డాడు నిన్న జరిగిన లాస్ తర్వాత. సో రాహుల్, ముందుగా నిన్న జరిగిన మ్యాచ్ తర్వాత అండ్ అలాగే నిన్న సర్ జడేజా వాంకెడలో ఒక మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అది అయిన వెంటనే నీకు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టై అవ్వడం అండ్ అలాగే సూపర్ ఓవర్లో మరలా మనం ఓడిపోవడం, సో ఎట్లా అనిపించింది అసలు? హౌ వాజ్ యువర్ సండే ఈవినింగ్? రాజు, అసలు నిద్రే పట్టలే రాజు. ఈవినింగ్ సంగతి మర్చిపోతే అసలు రాత్రి అయితే నిద్రే పట్టలే. నాకు అతి కష్టం మీద నిద్ర తెచ్చుకొని పడుకొని ఇప్పుడు పొద్దున్న నిద్ర లేచినా కానీ అబ్బా నిన్న మ్యాచ్ ఓడిపోయామే, సూపర్ ఓవర్కి వెళ్ళి లాస్ట్ మినిట్ వరకు హోప్స్ ఉండి ఎట్లట్లు ఓడిపోయామే అన్నట్టే ఉండే రాజు థాట్ అయితే మాత్రం. ఇంకా మరి అంటే ఇలాంటి అంటే మనం చూసుకుంటే గత 2 ఏళ్లుగా చూసుకుంటే ఇట్లాంటి మ్యాచ్లు చాలానే ఓడిపోయాం రాజు. సూపర్ ఓవర్లోకి వెళ్ళి పోయినాడికి కేకేఆర్తో అట్లానే అయింది, అంతకుముందు ముంబై ఇండియన్స్తో కూడా మ్యాచ్ అట్లానే అయింది. ఒక రకంగా ఇది మనకు అలవాటే అనుకోవాలి, కానీ ప్రతిసారి ఇంకా గట్టిగా గుచ్చుకుంటుంది రాజు ఈ మ్యాచ్. ఇట్లాంటి మ్యాచ్ నీకు సూపర్ ఓవర్కి పోవడము ఓడిపోవడము. సో మనకే ఎట్లుంటే ఇంక నీకు కేన్ విలియమ్సన్ ఎన్నిసార్లు వరల్డ్ కప్ ఫైనల్ ఇట్లానే అయింది, సూపర్ ఓవర్లో ఓడిపోవడం. న్యూజిలాండ్ 2-3 సార్లు సూపర్ ఓవర్లో ఆడారు, ప్రతిసారి ఓడిపోయారు. అంటే అంటే చాలా అంటే మనం సన్ రైజర్స్ ఫ్రాంచైజీలో ఎప్పుడు కాంట్రవర్సీలు ఉండవు అనుకుంటాం. మనము చాలా కూల్గా కామ్గా ఉండే ఫ్రాంచైజీ టీమ్ మేనేజ్మెంట్ అనుకుంటాం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నీకు క్లియర్ క్రాక్స్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అసలు నీకు నిన్న వార్నర్ చేసిన కామెంట్స్ కానీ ఏదైనా కానీ అసలు. బట్ అంటే ఓవరాల్గా అంటే నిన్న అసలు స్టార్టింగ్ నుంచే నేను ముందు మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టు నబీ ఆడితే బెటర్ అనుకున్నా. అంటే నన్ను అడిగితే మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళడం అసలు ఇంతవరకు రావడం అనేది ఓన్లీ బౌలింగ్ వేసినప్పుడు మనం 160 రన్స్ కన్సీడ్ చేసినప్పుడే అయింది రాజు. ఈ పిచ్ పైన 160 నువ్వు టార్గెట్ చేసి చేయడం మస్తు కష్టం. అసలు నీకు 140 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాము అంటే బౌలింగ్ అటాక్ ఫెయిల్యూర్ రాజు. అసలు అక్కడ మనం ఓడిపోయాము నాకు తెలిసి. ఎప్పుడైతే మనం పృథ్వీ షాకి ఈజీగా నీకు పవర్ ప్లేలో రన్స్ ఇచ్చామో తర్వాత నీకు వికెట్స్ ఎందుకు తీయలేకపోయాము అసలు. సో ఓవరాల్గా అంటే నీకు ఎందుకని మ్యాచ్ ఓడిపోయామంటే మనం 20 రన్స్ ఎక్స్ట్రా అనే సింగిల్ లైన్ అయితే నేను చెప్తాను రాజు ఆబ్జెక్టివ్గా. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద సూపర్ ఓవర్ అదంతా అది కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. కానీ మనం అక్కడే ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాతనే మనం బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయాము ఎప్పుడైతే 160 టార్గెట్ ఉండాను. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పావు రాహుల్. ఐ థింక్ మనం ఆడిన ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా కేకేఆర్ పైన కూడా అట్లాగే ఎక్కువ కన్సిడర్ చేసాము. అండ్ ఈ పిచ్ పైన 150+ 2 times కన్సిడర్ చేసామంటే ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. సాధారణంగా టీమ్స్ చూసాము, ఎట్లాంటి టీమ్స్ అయినా సరే బ్యాక్ ఎండ్లో కూడా అసలు ఈ రన్స్ రావకి పొలార్డ్ అవని ఎవరైనా అవని, ఇప్పుడు ఈవెన్ క్రిస్ గేల్ కూడా స్ట్రగుల్ అయ్యాడు ఆ రోజు వాళ్ళు చేజింగ్ చేసే గేమ్లో కూడా. సో ఏదైనా ఒక బాల్ కొంచెం షార్ట్ అయ్యి ఏదైనా స్లాట్లోకి వచ్చి బలంగా స్లాగ్ చేస్తే దాంతోపాటు అదృష్టం కూడా తోడైతే బౌండరీలు పోతున్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంత దారుణమైన పిచ్ పైన అంత రన్స్ కన్సిడర్ చేయడం అంటే నువ్వు చెప్పినట్టుగా ఇట్స్ లైక్ మనం కొంచెం 20 or ఒక 15 రన్స్ అయితే ఎక్స్ట్రా కన్సిడర్ చేసాం, అది మాత్రం వాస్తవమే. కానీ అంటే రాజు 12 overs స్పిన్ లేకుండా, స్పెషలిస్ట్ స్పిన్ లేకుండా ఎట్లా దిగుతాం రాజు పిచ్ పైన అసలు నీకు? అది కరెక్టే రాహుల్. బట్ ఇప్పుడు జగదీష్ సుచిత్ని తీసుకున్నప్పుడు లైక్ అతని నుంచి నువ్వు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసావు? యాజ్ ఎ బౌలర్గా సుచిత్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసావు? అండ్ ఒక మన బౌలింగ్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోగానే వెర్ యూ లైక్ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ హౌ ద స్పిన్నర్స్ బౌల్డ్, లేదు ఈ పర్టికులర్ పేసర్ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే బాగుండేదని ఫీలింగ్ కలిగిందా నీకు?
సుచిత్ బాగానే చేసాడు రాజు, కానీ ఇప్పుడు థర్డ్ స్పిన్నర్ వచ్చేసి నీకు అభిషేక్ శర్మ ఉండే, తను పవర్ ప్లేలో వేస్తే 14 రన్స్ కొట్టేశాడు నీకు. రుద్విష అక్కడ బాగా అటాక్ చేసి నీకు అక్కడ నీకు 12 ఓవర్స్ ఆఫ్ క్వాలిటీ స్పిన్ ఉంటే ఏమైతుందన్నది మనం క్లియర్గా చూసాం. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడు ఎంత తేడా ఉండారో. ఇప్పుడు నీకు రషీద్ ఖాన్ మెనసింగ్ బౌలర్, అది అందరికీ తెలుసు. నీకు ఈ పిచ్ కాకపోయినా సిమెంట్ వికెట్ పైన వేసినా కానీ మెనసింగ్గానే ఉంటాడు. కానీ తను సపోర్ట్ చేసే స్పిన్నర్స్ కూడా నీకు ఈక్వల్లీ బెటర్ ఉండాలని ఉంటే ఇంకా నీకు అవతల టీం డిస్ట్రిక్ట్ చేయొచ్చు కదా. నీకు ఈ 160 బదులు ఒకవేళ నవ్వి ఆడుంటే 140నే పోయేది స్కోర్. నన్ను అడిగితే 140 కంటే పైన అయితే పోయేదే కాదు. నీకు మధ్యలో రిషబ్ పంత్ యాక్చువల్ నిన్న ఒక ఇదేంటి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. నీకు 37 of 27 balls నీకు ఆ పిచ్ పైన నీకు నువ్వు మంచి ఇన్నింగ్స్గానే చెప్పుకోవాలి దాన్ని. ఒకవేళ నీకు నబీ ఉంటే పక్కా రిస్ట్రిక్ట్ చేసేవాడు నీకు. నీకు ధవన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిడిల్ ఆర్డర్లో. సో నీకు ఓవరాల్గా నీకు బ్యాడ్ సెలెక్షన్ కాల్ రాజు. అదైతే నీకు ఒక రకంగా నబీకి ప్లేస్గా కల్పించకపోవడం. బట్ ఇప్పుడు అందరు అంటారు నవీన్ బేర్స్టో బదులు ఆడిస్తే ఎట్లా అనుకుంటే, ఇప్పుడు బేర్స్టో నువ్వు కాంట్రిబ్యూషన్ చూసుకుందాం. ఏం చేశాడు? 38 runs of 18 balls కొట్టాడు. అదే ఇప్పుడు నబీ ఆడి నీకు ఇంకో 4 overs ఆఫ్ స్పిన్ వచ్చి నీకు టార్గెట్ 140నే ఉంటే, అదే నీకు ఇప్పుడు నీకు ఆ 20 runs నువ్వు మైనస్ చేసుకొని బేర్స్టో నుంచి అసలు ఏముంది నీకు 18 runs కొడతాడు అనుకో. ఆ 18 runs సహా కొట్టేవాడు కదా. అంటే ఓకే ఇఫ్స్ అండ్ బట్స్ ఇవన్నీ పక్కన పెట్టచ్చు, కానీ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేయింగ్ విత్ క్వాలిటీ స్పిన్నర్ ఇన్ చెపాక్ అనేది అది మనం డిస్క్రెడిట్ చేయలేము రాజు. ఈవెన్ దో అంతా పక్కన పెట్టేసి ఓకే మనం విన్నింగ్ పొజిషన్లో నీకు 3 runs 2 balls పోయినా కానీ మనం ఎందుకు గెలవలేకపోతున్నాం అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అవును రాహుల్, ఒక విధంగా చెప్పాలంటే చెపాక్లో ఇప్పటివరకు మనమే ఎక్కువ మ్యాచ్లు ఆడాం అన్ని టీమ్స్ కంటే. సో ఆబ్వియస్లీ ఎక్కువ మ్యాచ్లు ఆడిన తర్వాత జనరల్గా పిచ్ అండ్ కండిషన్స్ని బాగా అర్థం చేసుకుని ఉంటారని ఎక్స్పెక్టేషన్స్ ఎవరికైనా ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో అంటే బేర్స్టో అండ్ నబీలో ఎవరిని ఆడించాలనే దానిపైన నాకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. నేనైతే బేర్స్టోనే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే సాహాకు ఆల్రెడీ ఫస్ట్ 2 matches ఛాన్సెస్ ఇచ్చారు. అండ్ ఛాన్సెస్ ఇచ్చినప్పుడు తను చెన్నై పిచ్ పైన ఎట్లా స్ట్రగుల్ అయ్యాడో మనం చూసాం. ఎక్కడి వరకు ఎందుకు, స్టీవ్ స్మిత్ వరల్డ్స్ నెంబర్ 1 టెస్ట్ బ్యాట్స్మెన్ అసలు బ్యాట్ పెట్టలేకపోతున్నాడు. నిన్న ఏదో అదృష్టం కొద్దీ ఒక బాల్ తన స్లాట్లో ల్యాండ్ అయితే కరెక్ట్గా అది కూడా తన స్వింగింగ్ ఆర్క్ షార్ట్ బౌండరీని టార్గెట్ చేస్తే డీప్ స్క్వేర్ మీదకి ఒక 6 కొట్టాడు. అది కాకుండా ఒకటేమో లీడింగ్ ఎడ్జ్ అయ్యి 4 పోయింది, ఇంకోటేమో ఎడ్జ్ అయ్యి 8 పోయింది. సో అంత వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెనే స్ట్రగుల్ అవుతుంది. ఎక్కడివరకు ఎందుకు లైక్ ఈవెన్ కేన్ విలియమ్సన్ కూడా లాస్ట్ ఫ్యూ ఓవర్స్లో కొంచెం బ్యాట్ టు బాల్ పెట్టడానికి స్ట్రగుల్ అయ్యాడు. సో ఎనీవేస్ బ్యాటర్స్కి అయితే ఇది స్ట్రగులింగ్ పిచ్ అనేది ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అండ్ నబీ బేర్స్టో విషయం పైన వీ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ డిబేట్ అబౌట్ దాట్. బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగా ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే గత 2 మ్యాచ్లుగా ది నాన్ సెలెక్షన్ ఆఫ్ మనీష్ పాండే. ఎందుకంటే మనం ఆల్రెడీ మనీష్ పాండే గురించి చెప్పామంటే తన స్ట్రైక్ రేట్ ఒక్కటే ఇబ్బందికరమైన విషయం. అది కొంచెం తను ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా టీంకి చాలా ఉపయోగపడతాడు తనకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తోటి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే తను సీజన్ స్టార్టింగ్ మ్యాచెస్లో కూడా ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ 1 match మిగిలిన 2 matchలో కూడా తను స్కోర్ అయితే చేశాడు. ఓకే స్ట్రైక్ రేట్ ఇష్యూ అయితే ఉంది కానీ స్కోర్ అయితే చేశాడు. సో ఈ మనీష్ పాండే నాన్ సెలెక్షన్ పైన నీ టేక్ ఏంటి పర్టికులర్గా? ఎందుకంటే మనం ఈరోజు దీని గురించి ఒక చిన్న ముఖ్య గమనిక, సాధారణంగా మా ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ అంటే హార్డ్లీ 25 to 30 minutes స్పేస్లో ఉంటుంది. కానీ ఈరోజు కొంచెం అది ఎక్కువ అయ్యేటట్టు ఉన్నది. కానీ మీరందరూ కూడా ఎందుకు దాన్ని ఇంత ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నాం అనేది మీరు ఎపిసోడ్ ఎండ్ వరకు వింటే కనుక మీకు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇన్సైట్స్ దొరుకుతాయి. సో రాహుల్, మనీష్ పాండే నాన్ సెలెక్షన్ పైన నీ టేక్ ఏంటి? నేను మనీష్ పాండే నాన్ సెలెక్షన్ అయితే నేను సపోర్ట్ చేస్తాను రాజు. ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా మనం ముందు ఎపిసోడ్లలో కూడా మాట్లాడుకున్నాం, మనం మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్స్ కావాలనుకున్నాం. ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్స్ కావాలి, విలియమ్సన్ మిడిల్ ఆర్డర్లో ఉండాలనుకున్నప్పుడు విలియమ్సన్ బెస్ట్ సూటెడ్ పొజిషన్ ఏది అంటే నెంబర్ 3. నీకు బెస్ట్ బ్యాట్స్మెన్ మోస్ట్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడేటట్టు ఉండాలి, కానీ నీకు తక్కువ ఆడేటట్టు ఉండద్దు. కాబట్టి నెంబర్ 3 విలియమ్సన్ అనుకుంటే నెంబర్ 4కి నువ్వు ఒక లెఫ్ట్ హ్యాండర్ని తెచ్చుకుంటావు. తర్వాత నీకు మనీష్ పాండేకి ఎక్కడుంది స్లాట్? సో నీకు అంటే నేనైతే అంటే ఇప్పుడు విరాట్ సింగ్ మంచిగా ఆడుంటే ఈ డిస్కషన్ ఉండేదే కాదు. నీకు ఒకవేళ విరాట్ సింగ్ వచ్చేసి నీకు అమిత్ మిశ్రా అని లేదా నీకు అక్షర్ పటేల్ని అటాక్ చేసి 2 6లు కొట్టుంటే అసలు మనం ఈ మ్యాచ్ గెలిచేవాళ్ళం, సీట్లు పంచుకుంటుండేవాళ్ళం ఇప్పటికి. అంటే విరాట్ సింగ్ పర్ఫార్మెన్స్ అని క్రిటిక్ చేస్తా కానీ మనీష్ పాండేని ఎందుకు సెలెక్ట్ చేయలేనే దానికి మాత్రం దెర్ ఇస్ ఇనఫ్ రీజన్ రాజు. అంటే ఫస్ట్ 3 matchesలో తను స్ట్రగుల్ అవుతున్నాడు.
తను నెంబర్ 3లో వస్తున్నప్పుడే అసలు స్ట్రగుల్ అవుతున్నాడు. అట్లాంటిది ఇప్పుడు విలియమ్సన్ నెంబర్ 3 ఆడి తను నెంబర్ 4 వస్తే ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతాడు అనే పాయింట్ వల్ల తను తీసుకోలేదు. అది మాత్రం ఐ టోటల్ అగ్రీ విత్ దట్. అంటే వార్నర్ నీకు ప్రజెంటేషన్లో తను క్లియర్గా చెప్పాడు అదేంటి ఇట్స్ అ పువర్, అంటే ఇట్స్ అ షేమ్ దట్ హీ డి నాట్ ప్లే అది ఇది అని. కానీ అంటే ఐ అండర్స్టాండ్ ఎందుకు ఆ టీమ్ మేనేజ్మెంట్ కానీ సెలెక్టర్స్ ఎవరో కానీ ఎందుకు తీసుకున్నారని అయితే నేనైతే అర్థం చేసుకుంటా. ఇక విరాట్ సింగ్ పర్ఫార్మెన్స్ లెవెల్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ అవును రాహుల్, మనీష్ పాండే నాన్ సెలెక్షన్ విషయంలో అయితే నాకు కంప్లీట్ ఆపోజిట్ అభిప్రాయాలు ఉన్నాయి ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే మనీష్ పాండే ఇస్ ఎ ప్రూవెన్ ఇంటర్నేషనల్ క్రికెటర్, ఓకే ఒప్పుకుంటా దానికి స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ నేను చెప్పినట్టుగానే తను చెన్నై లాంటి స్ట్రగ్లింగ్ పిచ్చెస్లో కూడా స్కోర్ చేసి అయితే చూపించాడు. ఇప్పుడు స్ట్రైక్ రేట్ కన్సర్న్స్ అనేవి ఇప్పుడు మన ఇషాన్ కిషాన్ ఒక్కసారి మనం లాస్ట్ ఇయర్ ఎట్లా ఆడాడు అనేది ఒక చిన్న గ్లింప్స్ తెచ్చుకుంటే, రబాడా లేదు, ప్యాట్ కమిన్స్ లేదు, ఎవడు లేడు, చాచి పెట్టి మళ్ళీ స్టాండ్స్లో కొట్టేవాడు. అంత భయంకరంగా ఆడే ఇషాన్ కిషాన్ ఇప్పుడు చెన్నై పిచ్చెస్ దగ్గరకు వచ్చేసరికి అసలు కనీసం వీడు గల్లీ క్రికెట్ అయినా ఆడాడా లేదా అనేటట్టు డౌట్ వస్తుంది చాలామందికి. అంటే చెన్నై పిచ్ అంత క్రిటికల్గా ఉంది. సో అట్లాంటి పిచ్లో లైక్ నేను ఇప్పుడు ఇషాన్ కిషన్ని మనీష్ పాండేని కంపేర్ చేయట్లేదు, కానీ ఇన్ జనరల్ చాలా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఓకే మనీష్ పాండేకి ఉన్న ఒకే ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ మనం చూసిన మ్యాచ్లో స్ట్రైక్ రేట్ ఇష్యూ. సో అట్లాంటప్పుడు ఓకే కేన్ విలియమ్స్ అని నెంబర్ 3 ఆడించడం కంప్లీట్లీ ఐ అగ్రీ విత్ దట్, అందులో తప్పలేదు. కానీ ఈ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అనే ఒక అంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా మనం కొన్నిసార్లు క్రికెట్లో ఇన్స్టింక్టివ్ డెసిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం జస్ట్ ఏదో బ్లైండ్గా రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అని టీంలో ఇప్పుడు ఎందుకంటే నిన్న అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ మనకి. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 మ్యాచెస్లో 3 ఓడిపోయాం. సో నిన్న కొంచెం గెలిస్తే, ఎందుకంటే మనం చెన్నై నుంచి ఇప్పుడు చెన్నైలో మనకు మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. సో మనం నెక్స్ట్ లెగ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కొంచెమైనా కాన్ఫిడెన్స్తో వెళ్ళాలంటే కనీసం ఈ రెండోదైనా గెలిస్తే ఓకే బ్యాక్ టు బ్యాక్ విన్స్ సాధించాము. చెన్నైలో ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయినా సరే బ్యాక్ టు బ్యాక్ విన్స్ వచ్చిన తర్వాత టీంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేలా ఉంటాయి. సో ఇట్లాంటి క్రిటికల్ మ్యాచ్లో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తారనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఒక్కటైతే ఆబ్వియస్, మీలో ఎంతమంది గమనించారో నాకైతే తెలియదు, వార్నర్ ఆల్మోస్ట్ ప్రజెంటేషన్ కరెక్ట్గా స్టార్ట్ అయ్యే ఒక నిమిషం ముందు తన రియాక్షన్ చూస్తే ముఖం అంతా ఎర్రగా కందిపోయి ఎవరైనా ఎదురుగుండా ఉంటే కొట్టేయాలన్నంత కోపంగా కనిపించాడు. అండ్ ప్రజెంటేషన్ సమయంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఏంటంటే టీమ్ సెలక్షన్ అనేది తన చేతుల్లో లేదు, తన చేతుల్లో విషయం కాదని చెప్పాడు. ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ ఏమని అయితే అర్థమైందంటే తను మనీష్ పాండే కావాలని అడిగాడు, కానీ టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ వెనక కారణం ఏంటో, ఆ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తులు ఎవరో మనకైతే తెలియదు. సో ఇదంతా గెస్సింగ్ గేమ్. బట్ ఒక్కటైతే వాస్తవంగా వార్నర్ చెప్పింది ఏంటంటే తనకి టీమ్ సెలెక్షన్ విషయంలో తనకి పాత్ర లేదు అని ఇండైరెక్ట్గా చెప్పాడు. సో నేనైతే ఇది లైక్ నువ్వు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఎస్ఆర్హెచ్లో కూడా క్రాక్ స్టార్ట్ అని అనడానికి ఇదే ఒక చిన్న ఇండికేషన్. సో ఎందుకో నాకు వార్నర్ని అట్లా సెలెక్షన్ విషయంలో హ్యాండిక్యాప్ చేయడం అనేది నేనైతే అస్సలు అది నిజంగా జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే 2016 సీజన్ నుంచి కన్సిస్టెంట్గా డెలివరీ చేస్తున్నాడు. సో కన్సిస్టెంట్గా ప్రతిసారి ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళడం, అట్లాగే ఒక టైటిల్ కూడా అందించాడు. అట్లాంటి నువ్వు ప్రూవెన్ క్యాప్టెన్ని మనం అట్లా సెలెక్షన్ విషయంలో హ్యాండిక్యాప్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం నన్ను అడిగితే. కానీ రాజు నువ్వు అంటున్నావు కదా వార్నర్ అట్లా చెప్పాడు, అంటే నువ్వు అండగా అందరం చూసాం టీవీలో. కానీ నన్ను అడిగితే దట్ వాజ్ అ వెరీ పువర్ స్టేట్మెంట్ రాజు. అంటే తను ఒకవేళ అది నిజం అవ్వచ్చు, 100% తన చేతిలో ఒక సెలెక్షన్ లేకపోవచ్చు, కానీ తను అట్లా నీకు మైక్ పట్టుకొని లేదు నా చేతిలో ఏం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని చెప్పి నీకు డిసిషన్ తీసుకుంది వాళ్ళు అనడం మాత్రం అది మంచిది కాదు. ఎంత కాదన్నా తన టీమ్ క్యాప్టెన్, తన టీంని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఓకే నీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పొజిషన్ అది. సో అది ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ వార్నర్ ఆ పాయింట్ మీద. అంటే ఓకే తనకు జరుగుతుంది అన్యాయమే, ఒకవేళ తనకు నిజంగానే లేదు, అసలు తనకు ఏమాత్రం పవర్ లేదు, ఇప్పుడు మొత్తం సెలెక్షన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే ఉంది అంతా అంటే అది కరెక్టే. ఇప్పుడు తనకు అన్యాయం జరుగుతుంది, హీ డిజర్వ్స్ బెటర్. బట్ తను అట్లా వచ్చి నీకు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత దిగాల మొహం వేసుకొని ఇమీడియట్గా తను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం మంచిది కాదు. ఇప్పుడు చూడు ఇంత డిస్కషన్ నడుస్తుంది, ఇప్పుడు మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం సన్ రైజర్స్ యూనిట్ చాలా మంచిగా ఉంటుంది, ఎప్పుడు కాంట్రవర్సీలు ఉండవు అని. ఏదేమైనా రాహుల్, వార్నర్ సాధారణంగా మనం క్రికెట్ ఫీల్డ్లో కూడా చూస్తాం, ఈజ్ ఎ వెరీ ఎక్స్ప్రెసివ్ క్రికెటర్ అండ్ సమ్మన్
హూ వేర్స్ హిస్ హార్ట్ ఆన్ హిస్ స్లీవ్. అంటే చాలా అప్రైట్ ఉంటాడు, చాలా ఆనెస్ట్ ఉంటాడు చాలా విషయాల్లో. అంటే మీరందరూ తను ఇన్వాల్వ్ అయిన స్కాండిల్ గురించి మాట్లాడే జోకులు వేసుకోవచ్చు, బట్ వార్నర్ రీసెంట్గా తను ఆ స్కాండిల్ అయిన తర్వాత నుంచి తను ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, తను ఎంత చేంజ్ చేసుకున్నాడు అనేది అది మీరు వార్నర్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకే అర్థమవుతుంది. సో ఎనీవేస్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు లైక్ ప్రమోట్ డేవిడ్ వార్నర్ అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇవ్వట్లేదు. బట్ ఒక్కటైతే ఏం చెప్తానంటే, తను విరాట్ సింగ్ గురించి కూడా తను ఏమీ తప్పుగా మాట్లాడలేదు. ఒకటే అన్నాడు, విరాట్ సింగ్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, తనకి మేము అంటే ఎవరికైనా ఇట్లాంటి పిచ్ పైన వచ్చి ఆడడం చాలా కష్టమైన విషయమే. విరాట్ సింగ్ పాపం చాలా ట్రై చేశాడు, అబ్సల్యూట్లీ. అంటే తను విరాట్ సింగ్ పైన కూడా తను ఏం ఫింగర్స్ ఏం పిన్ పాయింట్ చేయలేదు. కాకపోతే తను మనీష్ పాండే లాంటి ఒక పెద్ద ప్లేయర్ని కావాలని కోరుకున్నప్పుడు అది తనకి టీమ్ మేనేజ్మెంట్ని సరిగ్గా, ఎందుకంటే ఇప్పుడు 5 మ్యాచెస్ ఓడిపోయారు. సో సాధారణంగా ఎట్లాంటి టీం అయినా ఎట్లాంటి క్యాప్టెన్ అయినా నువ్వు 5 మ్యాచెస్లో 4 ఓడిపోతే ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది ఉంటుంది. సో అందులోకి ఇట్లాంటి హైలీ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో ఇంకా డబల్ ఉంటుంది ఆ ప్రెషర్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా తను నాకు తెలిసి కంప్లీట్ క్లూలెస్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లోనే మనీష్ పాండే డ్రాప్ చేసినప్పుడు ఐ థింక్ తను టాస్ దగ్గర ఎక్కడో చెప్పినట్టున్నాడు, లైక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ మనీష్ పాండే మిస్సెస్ అవుట్ అన్నట్టుగా ఏదో అన్నట్టున్నాడు. సో అక్కడే ఒక మ్యాచ్ దగ్గర తనకి కొంచెం ఇబ్బంది పడినట్టున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో మేబీ తను అరే మనీష్ పాండే ఉంటే వేరేలా ఉండే సిచ్యువేషన్ అనేలాగా అనుకుని ఉంటాడు మైండ్లో. సో అందుకే ఇంకా అది పాపం మనసులో దాచుకోలేక బయటికి చెప్పేశాడు. లైక్ అది నువ్వు చెప్పినంత దారుణంగా అయితే లేదు. ఒకసారి పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్స్ వెళ్ళి వీడియో చూస్తే నువ్వు అన్నట్టుగా వార్నర్ మరీ క్రాక్ సృష్టించేంత పెద్ద స్టేట్మెంట్స్ చెప్పలేదు, కానీ ఓపెన్గా తనకి సెలక్షన్ విషయంలో కొంచెం హ్యాండిక్యాప్డ్ అయ్యాడు అనేది మాట మాత్రం చెప్పడం అది అప్రిషియబుల్. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అంతా అయిపోయిన తర్వాత నువ్వేదో వీక్లీ ఆర్టికల్స్లోనో లేదంటే ఏదైనా ఫీచర్ ఎడిషన్లోనో ఇలాంటి స్టోరీస్ చదవ అనుకో, ఇంకా బాధ ఎక్కువ అవుతుంది నీకు. ఎందుకంటే అది ఇదంతా టోర్నమెంట్ జరిగేటప్పుడంతా దీన్ని మొత్తం దాచిపెట్టేసి ఇప్పుడు టోర్నమెంట్ అయిన తర్వాత బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని ఇంకా దరిద్రమైన డిస్కషన్స్ వస్తాయి. సో ఆనెస్ట్గా ఒప్పుకోవడం అనేది అట్లీస్ట్ ఫ్యాన్స్ డిజర్వ్ సమ్ ఆన్సర్స్. ఇప్పుడు మనీష్ పాండే ఎందుకు ఆడట్లేదు అనేది నువ్వు నేనే కాదు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలామందికి ఉన్న క్వశ్చన్ మార్క్ అది. అట్లీస్ట్ ఆ క్వశ్చన్ మార్క్కి కొద్దిగైనా యాజ్ అ క్యాప్టెన్గా వార్నర్ ఆన్సర్ ఇవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ అప్రిషియబుల్ థింగ్ ఫ్రమ్ డేవిడ్ వార్నర్. ఐ వుడ్ స్టిల్, అంటే నువ్వు ఎంత చెప్పినా కానీ అంటే యాజ్ అ క్యాప్టెన్ వార్నర్ మాత్రం అట్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండకపోయి ఉండాల్సింది. అసలు ఎంత అంటే ఏదో కామ్గా డిఫ్లెక్ట్ చేసి ఉండాల్సింది. ఆర్ ఐ మీన్ వీఆర్ లుకింగ్ ఎట్ సెవెరల్ కాంబినేషన్స్, అది ఇది వీఆర్ బ్యాకింగ్ విరాట్ సింగ్ అని ఎట్లయితే తను విరాట్ సింగ్ ఏంది పాయింట్అవుట్ చేయలేదో అలానే తను ఓకే తను తీసుకున్నాము, వి బిలీవ్డ్ ఇన్ హిమ్ అని అంటే అయిపోయేది. వీఆర్ షూర్ దట్ హీల్ కమ్ గుడ్ అని అంటే అయిపోతుంది. ఎగ్జాక్ట్గా అదే స్టేట్మెంట్ చెప్పాడు వార్నర్ కూడా రాహుల్. అదొక్కటే చెప్పుంటే అయిపోయేది. నీకు మధ్యలో ముందు ఆ తోకుండా ఉండకపోయింటే లేదు రాహుల్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ డిజర్వ్ ఎన్ ఆన్సర్. సో అది క్యాప్టెన్ దగ్గర నుంచి రావడం ఇంకా వెల్కమ్ అది. సో ఐ కంప్లీట్లీ డిసగ్రీ విత్ యూ ఆన్ దట్. సో మనం నెక్స్ట్ టాపిక్కి మూవ్ అయిపోదాం. సో మనీష్ పాండే గురించి చాలా ఎక్కువనే మాట్లాడుకున్నాం, కానీ సో నిన్న జరిగిన మ్యాచ్ని ఫోకస్ చేస్తే లైక్ బ్యాటింగ్ పరంగా ఫస్ట్ ఆ టార్గెట్ చేజ్ చేయగలరు అని అనుకున్నావా? అండ్ గివెన్ హౌ ఫ్లయింగ్ స్టార్ట్ దట్ వీ గాట్ ఇన్ ద పవర్ ప్లే ఓవర్స్ చూసుకుంటే బేర్స్తో కూడా మంచి స్టార్ట్ అందించాడు, కానీ తర్వాత కొంచెం ఒక్కసారి పవర్ ప్లే ఓవర్స్ అయిపోగానే కొంచెం మొమెంటం కొద్దిగా పోయింది. అండ్ మళ్ళీ తర్వాత విలియమ్సన్ క్రీజ్లో ఉన్నప్పుడు లాస్ట్ వరకు లాక్కొచ్చాడు. అండ్ తర్వాత లాస్ట్లో మనం జగదీష్ సుజిత్ స్పెషల్ కూడా చూసాము. సో చేజ్ పరంగా లైక్ ఎట్లా జరిగిందని అనుకుంటున్నావు? అండ్ చేజ్లో ఏదైనా ఇంకా కొంచెం బెటర్ చేసి ఉంటే మనకేమైనా విజయ అవకాశాలు పెరిగాయి ఉంటాయని అనుకుంటున్నావా? ఆబ్వియస్గా నీకు మిడిల్ ఆర్డర్ ఏం ఆడలేదు. ఇప్పుడు నువ్వు చూసుకుంటే పైనుంచి వార్నర్ రన్అట్ అయ్యాడు, తర్వాత బేర్స్టో. అసలు వార్నర్ క్విక్ సింగిల్స్ ఎందుకు గురుకుతున్నాడో స్వామి, అసలు ఎందుకట్లా ఏదో తొందరలో ఉంటున్నాడో అర్థం కావట్లే. ఈ మ్యాచ్లో అంతే, మొన్న కూడా అంతే. నీకు అది అంటే బికాస్ T20s అసలు నీకు బౌండరీస్ కొడితే నీకు అసలు సింగిల్స్ చేయాల్సిన అవసరమే ఉండదు. నువ్వు చూసుకుంటే నువ్వు క్రిస్ గేల్ లాంటి వాళ్ళు పెద్ద ఎగ్జాంపుల్స్. ఎస్పెషల్లీ రిస్కీ సింగిల్స్ అయితే అవాయిడ్ చేయాలి నీకు. ఎందుకంటే నువ్వు రిస్క్ నువ్వు అంత పెద్ద రిస్క్ తీసుకొని కొట్టేది ఒకే ఒక రన్ను. ఓకే, ఆర్గ్యుమెంట్ రావచ్చు స్ట్రైక్ రొటేషన్ అని, బట్ నీకు ఒకవేళ వార్నర్ లాంటి ప్లేయర్కి ఇనఫ్ పవర్ ఉంది, ఇనఫ్ రేంజ్ ఉంది నీకు బౌండరీ కొట్టడానికి.
మరీ నీకు సింగిల్ దిగిపోతే పూట గడవదు అన్నట్టు రెక్కాడితే కానీ ఒక డొక్కాడదు అన్నట్టు అట్లా పరిగెత్తడం అనేది కొంచెం ఫూలిష్నెస్. అది ప్రూవెన్ ఇక, అది ఫ్యాక్ట్. ఇక నీకు 2 మ్యాచెస్లో రిపీట్ అయింది అది. అండ్ నువ్వు ఒక్కసారి బేర్స్టో అవుట్ అయిన తర్వాత చూస్తే నీకు విలియమ్సన్ని పక్కన పెడితే ఒకే ఒక బౌండరీ కొట్టాడు మిడిల్ ఆర్డర్లో, అది కేదార్ జాదవ్ ఒక బౌండరీ కొట్టిన తర్వాత ఎవరు కొట్టలేదు. విరాట్ సింగ్ ఒక బౌండరీ కొట్టలేదు, 4 of 14 balls. నీకు అభిషేక్ శర్మ నీకేం బౌండరీ కొట్టలేదు. రషీద్ ఖాన్ అసలు రషీద్ ఖాన్ ఎందుకు పంపించారు అసలు, అది ఇంకో బ్లండర్. అసలు నీకు విజయ్ శంకర్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, పవర్ ఉన్న బ్యాట్స్మెన్, బౌండరీ హిట్టర్, నీకు బౌండరీ క్లియర్ చేయగలడు. నీకు అలాంటి తన్ను పంపించకుండా నీకు అక్షర్ పటేల్ లాంటి క్వాలిటీ బౌలర్ వేస్తుంటే నీకు రషీద్ ఖాన్ ఎందుకు పంపించారు సార్? లేదు రాహుల్, నువ్వు రషీద్ ఖాన్ని పాయింట్అవుట్ చేయక్కర్లేదు, ఎందుకంటే రషీద్ ఖాన్ జస్ట్ ఒక్క బాలే ఆడాడు. సో హీ డిడ్ నాట్ డూ ఎనీ డ్యామేజ్. సో ఆ విషయంలో మాత్రం రషీద్ ఖాన్ అవసరం లేదు. అంటే ఒక్క బాల్ చాలా ఒక్క డాట్ బాల్ ఇంపార్టెంట్ రాజు. మరి ఆ బాల్ 4 పోయి ఉంటే తను రివర్స్ స్వీప్ అటెంప్ట్ చేశాడు. సో ఒకవేళ ఇన్సైడ్ ఎడ్జో అవుట్ సైడ్ ఎడ్జో పట్టి 4 పోయి ఉంటే. సో ఎందుకంటే రషీద్ ఖాన్ ఆడిన ఒకే ఒక్క డెలివరీ రాహుల్. సో తను కూడా డాట్ బాల్స్ ఆడి లేదు, తన వల్ల ఏదన్నా మ్యాచ్అప్స్ ఏదన్నా మిస్ పోయి ఉంటే మనం ఇంత ఇబ్బంది పడాలి. తన తప్పు లేదు, తప్పు తంది కాదు, తను పంపించిన వాళ్ళ తప్పు, అది నేను చెప్పేది. ఇప్పుడు విజయ్ శంకర్ పంపించకుండా రషీద్ ఖాన్ పంపించిన వాళ్ళ తప్పు అది. వార్నర్ అండ్ బేర్స్టో పార్ట్నర్షిప్ చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్క విషయం అయితే చెప్తారు, ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్ ఇంటెంట్ చూపిస్తారు. అంటే ఒక్క మినిమం డాట్ బాల్స్ ఆడాలి పవర్ ప్లేలో వీలైనంత వరకు. అట్లీస్ట్ మనకి వాడు ఒక బౌలర్ అద్భుతమైన బాల్ వేసి అది సింగిల్ కూడా డిజర్వ్ అవ్వనంత బాల్ వేసినా సరే ఆ బాల్లో కూడా ఏదో రకంగా మనకు 6-4 రాకపోతే కనీసం సింగిల్ అన్నా రాబట్టాలి అనేటువంటి ఒక ప్యాషనేట్ ఇంటెంట్తో ఆడే ప్లేయర్స్ ఇద్దరు కూడా, డేవిడ్ వార్నర్ అండ్ జానీ బేర్స్టో. నాకు అందుకే ఆ ఓపెనింగ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే జస్ట్ నాట్ ఫర్ దియర్ హిట్టింగ్ ఎబిలిటీ, వాళ్ళు స్మార్ట్ క్రికెట్ కూడా ఆడతారు. సో రబాడా చేతికి కొట్టి ఊరకడం మాత్రం ఈజ్ నెవర్ అది అసలు స్మార్ట్ క్రికెట్ అవ్వనే అవ్వదు. విలియమ్సన్ కూడా తన ఇన్నింగ్ స్టార్టింగ్లో ఒక బాల్ రబాడా కవర్ దగ్గర కొట్టి తను సింగిల్ అటెంప్ట్ చేశాడు. అసలు ఫ్రేమ్లో కూడా లేడు విలియమ్సన్, అది రబాడాకి డైరెక్ట్ హిట్ తగిలితే విలియమ్సన్ అప్పుడే వెళ్ళిపోయేవాడు, మనం అప్పుడే సర్దుకునేవాళ్ళు. సో T20 క్రికెట్లో క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్ రాహుల్. సో ఇప్పుడు నిన్న అదే సింగిల్ రబాడాకు డైరెక్ట్ హిట్ తగలకపోయి ఉంటే మేబీ వేరేలా ఉండే సిచ్యువేషన్. సో వార్నర్ సింగిల్ తీసుకోవడంలో రిస్క్ ఇవన్నీ నేను తప్పుపట్టిన, ఎందుకంటే కానీ ఆ తీసుకున్న రిస్క్కి ఏం జరిగింది, తీసుకున్న రిస్క్కి వాట్ ఈస్ ద పే అవుట్. మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ యాక్సెప్ట్ ద క్రిటిసిజం యూ హ్యావ్ టు టేక్ ద బ్యాడ్ విత్ ద గుడ్ అని. సో కొన్నిసార్లు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో మనం ఏం చేయలేం. ఇప్పుడు మనం ఎంత బాధపడుతున్నాం వార్నర్ రన్అట్ అయ్యాడని, వార్నర్ ఇంకా ఎక్కువ బాధపడ్డాడు తను రన్అట్ అయినప్పుడు. కానీ దట్ ఈస్ హౌ హీ ప్లేస్ హిస్ గేమ్, అండ్ సమ్ టైమ్స్ ఇన్ ద గేమ్ ఆఫ్ క్రికెట్ దీస్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్ హ్యాపన్. ఇంకా అలాంటివి మన కంట్రోల్లో ఉండవు, ఇంకా ఏం చేయలేం అట్లాంటివి. సో వార్నర్ని బ్లేమ్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అక్కడ. బట్ చేజింగ్లో అక్కడ వార్నర్ బ్లేమ్ చేయట్లే, వాట్ హీ డిడ్ వాస్ ఎ మిస్టేక్ అని పాయింట్అవుట్ చేస్తున్నాడు. అది వార్నర్ బ్యాటింగ్ పరంలో మాత్రం, అంటే నువ్వు ఏదైనా సూపర్ ఓవర్ విషయంలో మేబీ బేర్స్టోని పంపించవచ్చు అంటే నేను కొంచెం ఆ విషయంలో ఒప్పుకుంటానేమో కానీ, బట్ తను రన్అట్ అయిన దాన్ని మాత్రం పిన్ పాయింట్ చేయడం అనేది కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ నన్ను అడిగితే. ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బి కాల్డ్ అవుట్ రాదు. ఇప్పుడు 2 మ్యాచ్ల్లో కంటిన్యూస్గా తను అలా రన్అట్ అవ్వడం, టేకింగ్ రిస్కీ సింగిల్ ఇన్సైడ్ ద పవర్ ప్లే ఫర్ స్కోరింగ్ బౌండరీస్, ఫీల్డ్ అంతా ముందుకుంటుంది. అంటే సింపుల్ లాజిక్ రాజు. 9 out of 10 times వార్నర్కి ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంటుందంటే అలాంటి సిచ్యువేషన్లో 9 out of 10 times బ్యాట్స్మెన్ విన్ అవుతాడు, ఒకే ఒకసారి ఫీల్డర్ విన్ అవుతాడు అని ఒక బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వార్నర్కి. ఎందుకంటే దట్ ఈస్ హౌ హీ ప్లేస్ హిస్ క్రికెట్ అండ్ దట్ ఈస్ ద స్టైల్ దట్ హీ హాజ్ డెవలప్డ్ ఓవర్ ది ఇయర్స్ ఆఫ్టర్ హిస్ పవర్ గేమ్ హ్యాస్ స్లైట్లీ ఫేడెడ్ అవే. ఎప్పుడైతే డేవిడ్ వార్నర్ పవర్ గేమ్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చిందో, తన గేమ్లోకి యాడ్ చేసుకున్న ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్, ఆస్ట్రేలియన్ కోచెస్ అండ్ డేవిడ్ వార్నర్ని బాగా ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, వన్ ఆఫ్ ద థింగ్ దట్ హీస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎవరైనా క్విక్ సింగిల్స్ బాగా తీసేవాళ్ళు ఎవరున్నారని లిస్ట్ ఎవరైనా కానీ ఒక దానిపైన రీసెర్చ్ చేసి రికార్డ్ బయట పెడితే టాప్ 3లో వార్నర్ నేమ్ ఉంటుంది. వార్నర్ నేమ్ లేకపోతే నా పేరు నేను మార్చుకుంటాను. ఓకే, బట్ స్టిల్ ఇప్పుడు ఏమైంది మరి? 2 మ్యాచ్ల్లో కంటిన్యూస్గా అట్లా అవుట్ అయ్యడా లేదా? ఎనీవేస్ లెట్స్ మూవ్ ఆన్. విరాట్ సింగ్ మిడిల్ ఓవర్స్లో లైక్ తను ఆడిన షాట్స్ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ స్ట్రైక్ రేట్, ఎందుకంటే 14 బాల్లో 4 అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఫ్యాన్స్కి ఇబ్బంది పెట్టే విషయం. అది ఎందుకు ఇన్ని డాట్ బాల్స్ ఆడాడని చెప్పి.
సో ఇట్లాంటి అంటే అంత స్ట్రగుల్ అవుతున్న పిచ్ పైన తను ఆడిన షార్ట్స్ గురించి ఏం చెప్తాం అంటే నేను అడిగేది ఆ 14 బాల్స్ తను ఆడిన షార్ట్స్ గురించే మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ వెదర్ హీట్ ఏ సింగిల్ ఆర్ ఏ బౌండరీ. అది మాత్రం నేను ఐ వాజ్ డిసప్పాయింటెడ్. అంటే తన రోల్ ఏంటో మరి ఏం చెప్పి పంపించారు డ్రెస్సింగ్ రూమ్లో నాకు అర్థం కాలేదు. బేసిక్గా తను నెంబర్ 4లో వచ్చి తను ప్రతి బాల్ అంటే ఓన్లీ నడ్జ్ చేయడానికే ట్రై చేస్తున్నాడు, అంతేగాని కొంచెం బౌండరీ కొట్టడానికి ట్రై కూడా చేయట్లేదు. నీకు ఎలా ఉండంటే విలియమ్సన్ సింగిల్ ఇచ్చి ఇవ్వడము, అది నువ్వు అటాక్ చేయి, నేను యాంకర్ ఇన్నింగ్స్కి నేను ఉంటాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఉండాలి, నువ్వు కొంచెం స్ట్రైక్ రేట్ మూవ్ చేయను అన్నా అంటే తను డాట్లు ఆడి తర్వాత సింగిల్ తీయడము. సో వెరీ కన్ఫ్యూజింగ్ ఉండే మరి ఆ టాక్టిక్స్. మరి రోల్ కూడా అదే ఇచ్చారా మరి డ్రెస్సింగ్ రూమ్లో మరి అనేది అది క్వశ్చనబుల్. మరి అంటే ఓవరాల్గా విరాట్ సింగ్ పర్ఫార్మెన్స్ వాజ్ బిగ్ డిసప్పాయింట్మెంట్. తన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇది కాదు. ఐ డోంట్ నో వాట్ వాజ్ ద మేనేజ్మెంట్స్ ఎక్స్పెక్టేషన్. యా రాహుల్, సో ఫైనల్గా మనం ఇప్పటి వరకు చాలా హీటెడ్ డిబేట్ జరిగింది. కానీ సో ఇందాక మనం నాన్ సెలెక్షన్ ఆఫ్ మనీష్ పాండే డిబేట్ గురించి మాట్లాడినప్పుడు నేను ఆబ్వియస్లీ కేన్ విలియమ్సన్ ఉంటే మనీష్ పాండే నెంబర్ 4 రావాలని అన్నాను కదా. సో నేను ఏదైనా ఒకే ఒక్క విషయంలో కొంచెం కన్విన్స్ అవుతానంటే, ఇప్పుడు మనీష్ పాండేని మీరు పక్కన పెట్టినట్టయితే కనుక వెంటనే కేన్ విలియమ్సన్ తర్వాత నెంబర్ 4లో కేదార్ జాదవ్ రావాలి. ఎందుకంటే ఫర్ మీ క్వాలిటీ మ్యాటర్స్. ఈ రైట్ లెఫ్ట్ కాంబినేషన్తో అంత అబ్సెస్ అయిపోయి, ఎందుకంటే ఆ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ నిన్న ఒక విధంగా చిన్నగా మన కొంప ముంచిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా స్పిన్నర్స్ వేసినప్పుడు బేర్స్టో అంటే కొంతమంది ప్లేయర్స్కి పవర్ గేమ్ ఉంటుంది. క్రిస్ గేల్, జానీ బేర్స్టో, అంటే నేను కంపారిజన్స్ చేయట్లేదు, బట్ జనరల్గా పవర్ గేమ్ ఎవరికి ఉంటుంది T20 క్రికెట్లో అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంతే. సో జానీ బేర్స్టో, క్రిస్ గేల్ అండ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నికోలస్ పూరన్, సిమ్రన్ హెట్మేర్, మోస్ట్ ఆఫ్ ది వెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళకి ఏంటంటే క్లాస్తో పాటు పవర్ గేమ్ కూడా ఉంటుంది. సో బేర్స్టో ఏంటంటే హీజ్ అ మిక్స్ అనమాట. అప్పుడప్పుడు నీకు ఫుల్ క్లాసీ కనబడతాడు తను షాట్లు ఆడినప్పుడు, బట్ అదే టైంలో తనకి పవర్ గేమ్ కూడా ఉంటుంది. అండ్ అలాగే నిన్న అక్షర్ పటేల్ని తను క్రీజ్లో కొంచెం చిన్న చిన్న షఫ్లింగ్ మూమెంట్స్ యూస్ చేసి అక్షర్ పటేల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేసి తను 6 కొట్టడం మనం చూసాం. సో మేబీ పవర్ ప్లేలో తను వచ్చి ఉంటే మరి ఏదైనా సిచ్యువేషన్ వేరేలా ఉండేదా, స్కోర్ వేరేలా ఉండేదనేది దట్స్ ఎ డిఫరెంట్ పాయింట్. సో అందుకే ఈ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అనే అబ్సెషన్ కంప్లీట్గా కొంచెం వదిలేసి మన SRH వాళ్ళు ఈ సీజన్ మరీ కంప్లీట్ డేటా పరంగా లేదు, స్ట్రాటజీస్ పరంగా కొంచెం పక్కన పెట్టి అరే మనం ఓడిపోతున్నాం, లెట్స్ జస్ట్ ఫాలో అవర్ ఇన్స్టింక్ట్స్, లెట్స్ జస్ట్ బ్యాక్ అవర్ బెస్ట్ ప్లేయర్స్ అండ్ లెట్స్ గో విత్ అవర్ బెస్ట్ 11 అనే పాలసీతో పోతే ఇప్పుడైనా కొంచెం ఫార్చ్యూన్స్ మారతాయని హోప్ ఉంది. ఒప్పుకుంటావా? ఇప్పుడు అంటే కన్సిడరింగ్ ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి, 9 మ్యాచ్ల్లో మనం ఇప్పుడు మినిమం 6 గెలవాలి. 6 గెలవాలంటే గగనం అనే చెప్పుకోవాలి. ఏమరాజు అంటే మనం ఐ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ ఇంకా టీం నుంచి ఇంత ఇదైన తర్వాత. ఇప్పుడు 2 విధాలుగా వచ్చింది. పోయినేడు కూడా ఇట్లాంటి మ్యాచే ఓడిపోయాము. కేకేఆర్తో ఇట్లానే సూపర్ ఓవర్కి గెలవాల్సిన మ్యాచ్ సూపర్ ఓవర్కి సూపర్ ఓవర్లో కూడా చిల్లరగా ఓడిపోయాము. అది టీంని గ్యాలోనైజ్ చేసి తర్వాత ఎట్లా ఆడామో చూసాము. సో అలాంటిదే ఈసారి అవుతుందని నేను కోరుకుంటున్నా గట్టిగా. ఇక వచ్చే నెక్స్ట్ మ్యాచ్ CSKతో. వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు, దే ఆర్ ప్లేయింగ్ రియలీ గుడ్ క్రికెట్. మరి CSKకి సార్ జడేజా ఉంటే మనకి జగదీష్ సుచిత్ ఉన్నాడు. అసలే మనకి 3D ప్లేయర్ విజయ్ శంకర్ ఉన్నాడు. వాట్ ఆర్ టాకింగ్. కానీ మనం ఈ ఎపిసోడ్లో జగదీష్ సుచిత్ గురించి మాట్లాడకపోతే చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. సో లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ జగదీష్ సుచిత్. సో ఫస్ట్లీ నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను జగదీష్ సుచిత్ తను ఫస్ట్ టైం IPL సెలెక్ట్ అయినప్పటి నుంచి తనని పాపం ఫాలో అవుతున్న. ఎక్కువ గేమ్స్ రాలేదు కానీ తనకు వచ్చిన కొద్దిపాటి అవకాశాల్లో తనకున్న టాలెంట్ ఏంటనేది ప్రపంచానికి చూపించాడు. అండ్ అలాగే నిన్న మ్యాచ్లో ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు తెలిసి జగదీష్ సుచిత్ ప్లేస్లో మనం ఒకవేళ సుచిత్ ఆడకుండా వేరే ప్లేయర్ వచ్చి ఉంటే ఆ టైంలో బ్యాటింగ్కి నాకైతే మ్యాచ్ సూపర్ ఓవర్ కూడా పోతుంది అనే ఒక నమ్మకం అయితే నిజంగా లేదు. ఎందుకంటే ఆ సుచిత్ నిన్న శిఖర్ ధవన్ ప్రజెంటేషన్ వచ్చినప్పుడు అంటే పంత్కి ఏదో సమ్ ఇంజురీ కన్సర్న్ వల్ల దేనివల్ల తన ప్రజెంటేషన్కి రాలేదు. సో శిఖర్ ధవన్ ఏం చెప్పాడంటే కొన్ని మిస్టేక్స్ చేసాం మేము, ఆ మిస్టేక్స్ వల్ల మ్యాచ్ అక్కడ వరకు వచ్చింది, లేదంటే అసలు మేము విన్ అవ్వాల్సిన మ్యాచ్ కన్విన్సింగ్ అని శిఖర్ ధవన్ అన్నాడు. సో వెంటనే మురళీ కార్తిక్ ఏమని అడిగాడంటే అసలు ఏంటి ఆ మిస్టేక్స్ అని అడిగితే వెంటనే ఫస్ట్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆ 19th ఓవర్లో మేము ఆ సుచిత్కి 2 బౌండరీస్ కన్సిడర్ చేయడం అనేది అసలు అది యాక్సెప్టబుల్ కాదు. ఒక్కటంటే ఓకే పోయింది, బట్ రెండోది పోవడం అనేది అది దానివల్లే మాకు కొంచెం మ్యాచ్ అట్లా ప్రెజర్ అయ్యి చేజారింది అనేటట్టుగా చెప్పాడు. సో నిజంగా చెప్పాలంటే సుచిత్ అసలు నాకు తెలిసి SRH వాళ్ళు హోప్స్ వదిలేసి ఉంటారు. ఎంత విలియమ్సన్ ఉన్నా సరే
ఇంకా 9 బాల్లోనూ 8 బాల్లోనూ 24 కొట్టాలంటే చాలా కష్టం రా ఇట్లాంటి పిచ్ పైన. అందులోకి విలియమ్సన్ కొంచెం చీకీ షాట్స్ అవి ఇవి ఆడతాడు, కానీ విలియమ్సన్ భయంకరంగా క్రిస్ గేల్ లాగా లేదా ఈ బేర్స్టోల్ లాగా పెద్ద పెద్ద సిక్స్లు మనం ఎక్స్పెక్ట్ చేయం. అంటే తన దగ్గర కొట్టే పొటెన్షియల్ అయితే ఉంది 100%, నో డౌట్ అబౌట్ దట్. బట్ మనం విలియమ్సన్ దగ్గర నుంచి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయం జనరల్గా. అంటే 4లు ఇట్లాంటివి స్మార్ట్గా ఆడతాడు, ఇవన్నీ తెలుసు. కానీ ఆ సిచ్యువేషన్లో అప్పటికే ప్రెషర్ అయ్యి ఫుల్గా తడిచిపోయాడు మొత్తం, ఇక పైనుంచి కింద వరకు. పాపం అట్లాంటి సిచ్యువేషన్లో జగదీష్ సుచిత్ వచ్చి సడన్గా విలియమ్సన్ కొంచెం ఊపిరందించాడు. యా రాజు, అసలు సుచిత్ నిజంగా చూపించాడు నేను టాలెంట్. అసలు ఎప్పుడు ఐపీఎల్లో సరిగ్గా ఛాన్సులు రావు. తను మంచి బౌలరు, టైట్గా వేస్తాడు. అంటే ఇప్పుడు అవతల ఢిల్లీ టీంలో అక్షర్ పటేల్ ఎట్లున్నాడో, ఇప్పుడు నీకు చెన్నైకి జడేజా ఈజ్ గోల్డ్ స్టాండర్డ్, తనతో కంపేర్ చేయలేము. కానీ జగదీష్ సుచిత్ నీకు చాలా కేపబుల్ ప్లేయర్. నిన్న చూపించాడు. అసలు నువ్వు అన్నట్టు అదే శిఖర్ ధవన్ అన్నాడుగా, ఢిల్లీ వాళ్ళు అదే మిస్టేక్ చేశారని. వాళ్ళు బేసిక్గా కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశారు. ఏముందిలో షార్ట్ బాల్ వేస్తే గమ్మును కూర్చుంటాడు, ఏముంది ఊపడానికి ట్రై చేస్తాడు అంతే అనుకున్నారు. సో అవేష్ ఖాన్ వేసాడు, గుద్దితే రివర్స్లో గుద్ది బయటికి కొట్టాడు బాల్ని. అండ్ రబాడా 6 కొట్టడం అయితే ఇక అప్పుడే మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు రాజు. నేనైతే ఇక ఏందో మరి అయినా ఓడిపోయాం. సో హియర్ వీఆర్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అయితే నెక్స్ట్ సిఎస్కే మ్యాచ్కి మనం ఏం చేంజెస్ చేయాలంటావు? ఆబ్వియస్లీ మనీష్ పాండే హాస్ టు కమ్ ఇన్. నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మనం చెన్నై నుంచి ఢిల్లీకి పోతున్నాము. ఢిల్లీలో పిచ్ అది స్లోవర్ సైడ్ ఉండొచ్చు, ఒక్కోసారి నీకు మంచి బ్యాటింగ్ కూడా అవ్వచ్చు. చేంజ్ ఆఫ్ లొకేషన్, చేంజ్ ఆఫ్ ప్లేస్. మనీష్ పాండే బ్యాక్ ఎట్ నెంబర్ 3 అంటావా, నెంబర్ 4 అంటావా? నేనైతే మనీష్ పాండే రోల్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుతానంటే తనకి ఏం చెప్తానంటే, చూడు మనకి గనక ఇప్పుడు ఒక మంచి స్టార్ట్ వచ్చి దాన్ని మొమెంటమ్ అలా కంటిన్యూ చేయాలి మనకిప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వార్నర్ స్టార్టింగ్లో వార్నర్ అండ్ బేర్స్టో కాంబినేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఆ కాంబినేషన్లో పొరపాటున బేర్స్టో అవుట్ అయిపోయి ఒక మంచి మొమెంటమ్ ఇచ్చి అవుట్ అయి ఉంటే కనుక నేను ఆ సిచ్యువేషన్లో డెఫినెట్లీ మనీష్ పాండేనే బ్యాక్ చేస్తాను. మనీష్, ఇది నీకు మంచి ఆపర్చునిటీ, స్ట్రైక్ రేటు, తొక్కతోలు ఇవన్నీ మర్చిపో, నువ్వు పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయి. అక్కడ వార్నర్ ఉన్నాడు అటు సైడు, సో జస్ట్ గో అండ్ ఎంజాయ్ ద గేమ్ అని చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ కనుక టీంకి ఒక మంచి స్టార్ట్ రాకుండా కొంచెం నిన్నట్లాగే కొంచెం స్టార్టింగ్లోకి 1-2 వికెట్స్ అట్లా పోతే, అట్లాంటి సిచ్యువేషన్లో విలియమ్సన్ పంపించి విలియమ్సన్ నువ్వు ఇన్నింగ్స్ కన్స్ట్రక్ట్ చేయి బాగా. మేము అది ఎగ్జాక్ట్గా వాళ్ళ బౌలింగ్ స్ట్రాటజీస్ని బట్టి నెక్స్ట్ కేదార్ని పంపించాలా, మనీష్ పంపించాలా అనేది మేము ఆలోచిస్తామనే టైప్లో వాళ్ళు ఎట్లో గట్లా ఆ స్ట్రాటజీ వేసి కొంచెం జాగ్రత్తగా మనీష్ పాండేని నెంబర్ 3 ఆడించినా పర్లేదు, నెంబర్ 4 ఆడించినా పర్లేదు, నెంబర్ 5 ఆడించినా కూడా పర్వాలేదు. ఎందుకంటే దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ మనీష్ పాండేస్ హిట్టింగ్ ఎబిలిటీస్. అప్పుడప్పుడు లైక్ హీస్ నాట్ ఎ జోక్. లైక్ తన ఐపీఎల్లో 2 సెంచరీలు కొట్టాడు. సో ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఢిల్లీ సర్ఫేస్లో నన్ను అడిగితే ఎవరిని బాగా బ్యాక్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేదార్ జాదవ్ని ఎందుకు బ్యాక్ చేయాలంటే తను ఆల్రెడీ ఢిల్లీ డేర్ డెవిల్స్కి ఆడినట్టున్నాడు 1-2 సీజన్స్. సో ఢిల్లీ డేర్ డెవిల్స్ తనకి ఢిల్లీ కండిషన్స్ అట్లీస్ట్ కంపారిటివ్లీ వేరే వాళ్ళకంటే కొంచెం బెటర్గా తనకి ఢిల్లీ కండిషన్స్ తెలుస్తాయి. అండ్ అలాగే తనకి వచ్చిన ఇంకా ఆపర్చునిటీస్, ఈ డిజర్వ్స్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంకా. సో కేదార్ జాదవ్ని అయితే ఉంచుతాను నేను. విరాట్ సింగ్ ప్లేస్లోనైతే నేను మనీష్ పాండేని తీసుకొస్తాను. అండ్ అలాగే అభిషేక్ శర్మ ప్లేస్లో నేను వన్ ఆఫ్ ప్రియం గర్గ్ అబ్దుల్ సమాద్ని బ్యాక్ చేస్తాను. ఎందుకంటే ప్రియం గర్గ్ ఇప్పటి వరకు తనకి ఎందుకు ఆపర్చునిటీస్ రాలేదనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. మేబీ తన డొమెస్టిక్ ఫామ్ అంత బాగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో తను మేబీ ఈజ్ నాట్ ఎన్ గుడ్ స్పేస్ అనే కారణంతో పక్కన పెట్టారు ఏంటనేది నాకు తెలియదు. బట్ ఢిల్లీలో వికెట్స్ అయితే డెఫినెట్లీ చెన్నైలో కంటే బెటర్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మరి ప్రియం గర్గ్ని కానీ అబ్దుల్ సమాద్ ఇద్దరిలో ఎవరో ఒకరిని బ్యాక్ చేస్తే కొంచెం సాటిస్ఫై అవుతుంది. అండ్ అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మరి భువనేశ్వర్ కుమార్ ఇంజురీ ఎంత సీరియస్ ఏంటనేది మనకు తెలియదు. ఆల్రెడీ నటరాజన్ వెళ్ళిపోవడంతో మనకు ఒక పెద్ద దెబ్బ తగిలినట్టు అనిపించింది బౌలింగ్ డిపార్ట్మెంట్కి. అండ్ అలాగే ఇప్పుడు మరి భువనేశ్వర్ కుమార్ అవైలబిలిటీ ఉంటుందా లేదా అనేది మనకు సరిగ్గా తెలియదు. ఒకవేళ కనుక తను ఇంకా అవైలబుల్ కాకుండా ఉంటే కనుక మరి పేసర్స్లో నువ్వెవరిని బ్యాక్ చేస్తావు? నేనైతే ఖలీల్, ఓకే నిన్న పాపం లాస్ట్ 2 ఓవర్స్లో 25 రన్స్ కన్సీడ్ చేశాడు తను. బట్ స్టిల్ ఇంక ఇప్పుడున్న మనకి బౌలింగ్ లైనప్లో ఖలీల్ని అయితే ఖచ్చితంగా ఆడించాలి. బౌలింగ్ డిపార్ట్మెంట్ పరంగా నువ్వు ఏదైనా చేంజెస్ చేస్తావా? అంటే మన బెస్ట్ పవర్ ప్లే బౌలర్ సందీప్ శర్మ రాజు. మరి ఇప్పుడు చెన్నైలో మనం ఎందుకు ఆడించాలంటే సందీప్ శర్మని స్వింగ్ లేదు కాబట్టి ఆడించలేదు. దట్ ఈస్ అ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ డిసిజన్. కానీ మరి ఢిల్లీలో స్వింగ్ ఉంటుందా లేదా అని చిన్న డౌట్. బట్ ట్రెడిషనల్గా ఢిల్లీలో ఉంటుంది. నీకు ఇండియాలో నార్మల్గా న్యూ బాల్తో వైట్ బాల్ కొంచెమైనా స్వింగ్ ఉంటుంది. నీకు ఎందుకో చేపాకులో అసలు వినువం లేదు ఈసారి.
అంటే మేబీ నెక్స్ట్ మ్యాచ్ మనకు పవర్ ప్లే వికెట్స్ ఇంపార్టెంట్ కాబట్టి భూవీ ఉంటాడో లేదో తెలియదు కాబట్టి ఒకవేళ భూవీ ఉంటే భూవీ వచ్చేస్తాడు. భూవీ నీకు అదేంటి సిద్ధార్థ్ కౌల్ ప్లేస్లో వచ్చేస్తాడు. ఒకవేళ భూవీ రాకపోతే మేబీ సిద్ధార్థ్ కౌల్ ప్లేస్లో సందీప్ శర్మ వస్తే బెటర్ అని అనుకుంటున్నా. సో దట్ పవర్ ప్లే వికెట్స్ తీయడం చాలా ఇంపార్టెంట్. మన పవర్ ప్లే వికెట్స్ తీస్తే ఇప్పుడు నేను నిన్న కూడా మ్యాచ్లో పవర్ ప్లే నీళ్ళు నీకు పృథ్వీ షా వికెట్ పడి ఉంటే నీకు మనం మ్యాచ్ ఈజీగా గెలిచేసేటోళ్ళం. ఇంకా ఖలీల్ని అయితే నేను కదిలించాను. ఖలీల్ బాగానే వేస్తున్నాడు. నిన్న బ్యాడ్ గేమ్ ఉండే, సో ఓకే పక్కన పెట్టాలి. కానీ దాన్ని ఇంకేం గెలకని రాజు. అదైతే ఇప్పుడు మరి ఈ టీంలో అంటే నీకు సిఎస్కేని బీట్ చేయడానికి స్ట్రాటజీ ఏమి ఉండాలంటావు రాజు అసలు? ఓకే సిఎస్కేని జనరల్గా ఏ టీమ్స్ గెలుస్తాయి అంటే సిఎస్కే పైన కంప్లీట్లీ అగ్రెసివ్ ఉండే టీమ్స్ గెలుస్తాయి. నా దృష్టిలో వార్నర్, బేర్స్టో ఇద్దరు బ్లాస్ట్ చేసి పడేయాలి పవర్ ప్లేలో. దీపక్ నిన్న ఆర్సీబీ వాళ్ళు పాపం ఆల్రెడీ జస్ట్ ఒక చిన్న ట్రైలర్ చూపించారు ఎట్లా సిఎస్కే బౌలర్స్ని అటాక్ చేయాలనేది. కానీ పాపం వాళ్ళు సినిమా కన్స్ట్రక్ట్ చేసే లోపే సిఎస్కే వాళ్ళు లైక్ ఏ బాస్ వచ్చి వాళ్ళు కంప్లీట్లీ ఆర్సీబీని పాతాళంలోకి నెట్టేశారు. సో మనం ఏం చేయాలంటే ఆర్సీబీలాగా స్టార్ట్ చేయాలి, కానీ ఆ మిడిల్ ఓవర్స్లో మొమెంటన్ని కొంచెం దాన్ని అట్లా కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా సిఎస్కే బౌలర్స్ ప్రెషర్లో ఉంటారు. సో బ్యాటింగ్ పరంగా వాళ్ళని ఆపడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వాళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ కన్సిడర్ చేసుకుంటే మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్స్ ఇన్ ద ఐపీఎల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్. సో మేబీ బ్యాటింగ్ పరంగా వాళ్ళని ఆపడం కంటే మనం బ్యాటింగ్ పరంగా బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళ బౌలర్స్ని అటాక్ చేస్తే బెస్ట్ ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. రాజు కరెక్ట్గా చెప్పావు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ని కొంచెం ప్రెజర్ మీద పెడితే ఏమవుతుందో చూసాం మనం. కేకేఆర్ మ్యాచ్లో అయినా చూసాం, నిన్న కూడా ఆర్సీబీ మ్యాచ్లో నువ్వు చెప్పినట్టు ట్రైలర్లోనే కనిపించింది మనకి. సో హోప్ఫుల్లీ ఆ స్ట్రాటజీతోనే పోతాము. అండ్ వార్నర్, బేర్స్టో ఇద్దరు బ్లాక్ బస్టర్ పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్ గెలిపిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. నేనైతే వార్నర్, బేర్స్టో ఇద్దరిలో కనీసం ఒక్కరైనా వాళ్ళ ఓల్డ్ శాంపుల్ ఒక్కటి చూపించినా చూడాలని చాలా ఎక్సైటింగ్ ఉన్నాను రాహుల్. సో హోప్ఫుల్లీ మరి ఇద్దరిలో ఒక్కరైనా బాగా క్లిక్ అయ్యి మనకి ఈ సీజన్లో ఇంకా మెరుపు దాడి టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంకా ఇవ్వలేదు. సో హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ ఇద్దరిలో ఒక్కరైనా బాగా పర్ఫామ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మనీష్ అన్న ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు పోవాలి మనీష్ అన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు. సో హీ విల్ ప్రూవ్ ఎవ్రీబడి రైట్ ఆర్ రాంగ్. చూడాలి మరి ఎల్లుండి. అవును రాహుల్. సో చూద్దాం మరి. ఇప్పటికైతే మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. అండ్ ఎస్ఆర్హెచ్ సీజన్ ఈ విధంగా పోవడం అనేది చాలామందికి జీర్ణించుకోలేని విషయమే. సో మనం సోషల్ మీడియాలో కూడా కొంచెం క్రిటిసిజం చూస్తున్నాము. సో మేము ఫ్యాన్స్కి అడ్వైజ్ ఇచ్చే అంత పెద్దోళ్ళం కాదు, అండ్ అంత భయంకరమైన ఎక్స్పర్ట్స్ కూడా కాదు. ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే నా తరపు నుంచి, క్రికెట్ అంటే ఇట్స్ వాలటైల్ గేమ్. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు, వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. సో మనం ఆ మూమెంట్లో ఇంపల్స్ అయిపోయి వెంటనే ప్లేయర్ని బాగా స్క్రూటనైజ్ చేసి టీం నుంచి వెళ్ళిపోవాలి, రిటైర్ అయిపోవాలి, లేదంటే ఆడకూడదు అని బూతులు తిట్టేయడం అనేది కరెక్ట్ కాదు నా ఒపీనియన్లో. సో కొంచెం కామ్ ఉండండి. ఓకే, ఎందుకంటే మనం ఎస్ఆర్హెచ్ రికార్డ్ 2016 నుంచి చూసుకుంటే మనం ప్రతి ఇయర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాము. అండ్ వార్నర్ ఐపీఎల్ బ్యాటింగ్ రికార్డ్స్ని మీరు వేరే ఐపీఎల్ బ్యాట్స్మెన్ ఎవరైతే బెస్ట్ బ్యాట్స్మెన్ అని మీరు అనుకుంటారో వాళ్ళ ఐపీఎల్ స్టాట్స్ని ఒకసారి పక్కన పెట్టుకుని చూడండి. సో వార్నర్ ది బ్యాట్స్మెన్ ఇన్ ఐపీఎల్ ఏంటి అనేది అందరికీ తెలుసు. అండ్ క్యాప్టెన్సీ పరంగా నేను కొత్తగా యాడ్ చేయాల్సిన విషయాలు అయితే ఏం లేవు. తను 2016 నుంచి టీంని ఎట్లా లీడ్ చేస్తున్నాడు అనేది ఎస్ఆర్హెచ్ని బాగా దగ్గరగా ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది. సో జస్ట్ బీ కామ్, జస్ట్ స్టే హోప్ఫుల్ అండ్ స్టే పాజిటివ్ అండ్ హోప్ఫుల్లీ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. అండ్ సో నెక్స్ట్ టైం మరి ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్లో హోప్ఫుల్లీ ఈరోజు ఎపిసోడ్లా కాకుండా కొంచెం హ్యాపీ విషయాలు మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తారని కోరుకుందాం. ఇవ్వకపోయినా మేము ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ అయితే కంపల్సరీ చేస్తాము. సో దట్స్ ది ర్యాప్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా సరే మన ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ వల్ల ఇన్ని విషయాలు చర్చించుకోలేక తప్పలేదు. సో ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మేము క్రికెట్ నగరం న్యూస్ లెటర్ అనేది ఒక ఐపీఎల్ స్పెషల్ స్టార్ట్ చేసాము. సో ప్రతుల్ శ్రీనివాసన్ అని మా టీం మెంబర్, తను ప్రతి వీక్ ఐపీఎల్లో ఆ పర్టికులర్ వీక్లో ఏదైతే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అని అనుకున్నామో సో దానిపైన ఒక స్పెషల్ నెంబర్స్ అండ్ డేటా బ్యాక్డ్ అనాలిసిస్ తను రాస్తున్నాడు. నిన్ననే మాకు ఒక స్పెషల్ ఫ్యాన్ మాకు వివేక్ అని వైజాగ్ నుంచి కాల్ చేశాడు. తను ఇంకా స్కూల్లోనే ఉన్నాడు, కానీ మా ఎపిసోడ్స్ అన్నీ వింటున్నాడని చెప్పగానే నేను రాహుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం.
సో ఇన్ దిస్ టఫ్ టైమ్స్ మనం ఎప్పుడు కూడా వీలైనంత వరకు పాజిటివ్ స్పేస్లో ఉండడం మంచిది. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ క్రికెట్, జస్ట్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. దేన్ని కూడా క్రిటికల్గా చూసి ఎక్కువ బాధపడిపోయి ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. సో దట్ ఈస్ ఆల్ ఫర్ నౌ. Until next time, this is Raju and Rahul signing off.